ప్రసంగి 8. జ్ఞానులతో సములైన వారెవరు? జరుగు వాటి భావమును ఎరిగిన వారెవరు? మనుషుల జ్ఞానము వారి ముఖమునకు తేజస్సునిచ్చును, దాని వలన వారి మోటుతనము మార్చబడును. నీవు దేవునికి ఒట్టు పెట్టుకొంటివని జ్ఞాపకము చేసుకొని రాజుల కట్టడను లోబడమని నేను చెప్పుచున్నాను. రాజుల సముఖము నుండి అనాలోచనగా వెళ్ళకము. వారు తాము కోరినదెల్లా నెరవేర్చుదురు కనుక దుష్కార్యములో పాలు పుచ్చుకొనకము. రాజుల ఆజ్ఞ అధికారము కలది. నీవు చేయు పని ఏమని రాజుతో చెప్పగలవాడెవడు? ధర్మమును ఆచరించువానికి కీడేమియు సంభవించదు. సమయము చచ్చుననియు న్యాయము జరుగుననియు జ్ఞానుల మనస్సును తెలుసుకొందురు. ప్రతి సంగతిని విమర్శించు సమయమును ఏర్పరచుకొని ఉన్నది. లేని ఎడల మనుషులు చేయు కీడు బహుభారమగును. సంభవింపబోవునది నరులకు తెలియను, అది ఎలాగూ సంభవించిన వారికి తెలియచేయు వారెవరు? గాలి విసరకుండా చేయుటకు గాలి మీద ఎవరికి అధికారము లేదు. మరణ దినము ఎవరికి వశము కాదు. ఈ యుద్ధమునందు విడుదల దొరకదు. దౌత్యము దానిని అనుసరించు వానికి తప్పించదు. సూర్యుని క్రింద జరుగు ప్రతి పనిని గూర్చి నేను మనసిప్పి యోచన చేయచుండగా ఇదంతయు నాకు తెలుసను. మరియు ఒకడు మరియొకని పైన అధికారి అయి తనకు హాని తెచ్చుకొనుట కలదు. మరియు దుష్టులు క్రమంగా పాతి పెట్టబడి విశ్రాంతి నొందుటకు న్యాయంగా నడుచుకొని వారు పరిశుద్ధ స్థలమునకు దూరంగా కొనిపోబడి పట్టణస్థుల వలన మరవబడినదంతయు నేను చూచితిని. ఇదియు వ్యర్థమే. దుష్క్రియకు తగిన శిక్ష శీఘ్రముగా కలగబోవుట చూచి మనుషులు భయము విడిచి హృదయపూర్వకంగా దుష్క్రియలు చేయుదురు. పాపాత్ములు 100 మారులు దుష్కార్యము చేసి దీర్ఘాయుష్మంతులైన దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన సన్నిధిని భయపడువారు క్షేమముగా ఉందురనియు, భక్తిహీనులు దేవుని సన్నిధిని భయపడరు కనుక వారికి క్షేమము కలగదనియు, వారు నీడ వంటి దీర్ఘాయువును పొందకపోదురనియు నేను ఎరుగుదును. వ్యర్థమైనది మరి ఒకటి సూర్యుని క్రింద జరుగుచున్నది. అదేదనగా భక్తిహీనులకు జరిగినట్లుగా నీతిమంతులలో కొందరికి జరుగుచున్నది. నీతిమంతులకు జరిగినట్లుగా భక్తిహీనులలో కొందరికి జరుగుచున్నది. ఇదియు వ్యర్థమే అని నేను అనుకొంటిని. అన్నపానములు పుచ్చుకొని సంతోషించుట కంటే మనుషులకు లాభదాయకరమైనది ఒకటియూ లేదు. కనుక నేను సంతోషమును పొగడి తిని బ్రతికి కష్టపడవలెనని దేవుడు వారికి నియమించిన కాలమంతయు ఇదియే. వారికి తోడుగా ఉన్నది జ్ఞానాభ్యాసము చేయుటకు. దీవారాత్రులు కన్నులు నిద్ర కానకుండా మనుషులు జరిగించు వ్యాపారములను చూచుటకును నా మనసు నేను నిలుపగా దేవుడు జరిగించినదంతయు నేను కనుగొంటిని. మరియు సూర్యుని క్రింద జరుగు క్రియలు మనుష్యులు కనుగొనలేదనియు, కనుగొనవలెనని మనుషులు ఎంత ప్రయత్నించినను వారు కనుగొనుట లేదనియు, దాన్ని తెలుసుకొనవలెననియు జ్ఞానులు పూనుకొనినను వారైనా కనుగొన జాలరనియు నేను తెలుసుకొంటిని.